వెల్కమ్ టు బిగ్ టాక్ షో. ఆ ఆశ్రమంలో ట్రస్టీగా మీరు ఎలాంటి విధులు నిర్వర్తిస్తున్నారంటారు? ఫస్ట్ నా జీవితంలో ఆశ్రమం అంటే అక్కడే పాదం మోపి అక్కడే ఉన్నాను. సన్యాసం తీసుకోవాలని ఎందుకు ఆలోచించారు? ఆ డెసిషన్ ఎందుకు తీసుకున్నారు? మా అమ్మగారు ఆమె భగవద్గీత చదివేది నేర్పించింది. అసలు సనాతన ధర్మానికి మన ధర్మానికి మధ్య తేడా ఏంటి? మన యొక్క బతుకులు మన యొక్క పద్ధతులని ధర్మానికి ఆధారాలు గ్రంథాలు లాంటివి ఏమైనా ఉన్నాయా? ఈ మతాలు అనేది ఒక మతము వాళ్ళ యొక్క ప్రభావాన్ని పెంచుకోవడానికి, కానీ హిందూ మతం కాదు, హిందూ ధర్మం. జీవితంలో ఎవరికి ఇబ్బంది పెట్టకుండా, ఎలాంటి రిస్క్ లేకుండా మనకున్నటువంటి విధానము, ఓపిక, సహనాన్ని మనం కంట్రోల్ చేయాలి. హిందూ దేవాలపై దాడులు లేదంటే గనక రథాలని ధ్వంసం చేయడము ఇలాంటివన్నీ రెగ్యులర్ గా చూస్తూనే ఉన్నాం. కానీ అతని తల నరికినట్టయితే మళ్ళొకసారి ఇలాంటి పని చేయరు. అరవింద్ రెడ్డి గారు, మీరు చూస్తే చంపండి నరకండి అంటున్నారు. సనాతన ధర్మంలో అసలు హింస ప్రస్తావన ఉందంటారా? అలా చెయ్యొచ్చు అని చెప్పి ఏమైనా ఉందా? మనం నరకొచ్చు, లేదా కాలో చెయ్యో తీసేయచ్చు. ఇంకా మీరు ఇలాంటి కామెంట్స్ చేయడం అనేది కరెక్టేనా? ఈరోజు రూమ్ కడుతున్నారు, ఒక ఏసీ పెడుతున్నారు, ఒక బెడ్ వేస్తున్నారు, 2000 రూపాయలు వసూలు చేస్తారు ఈరోజు శ్రీశైలంలో. నిజంగా ఆ రూమ్ కాస్ట్ ఎంత? 500 రూపాయలు బయట. మరి మిగతా డబ్బు అంతా ఎక్కడ పోతుంది? ఇది ఆ టైంలో ఆ యుగ పురుషుడు అనేవాడు పుట్టుకొస్తాడు. మళ్ళీ ఒక శివాజో లేదంటే ఒక పవన్ కళ్యాణ్ లాగానో. రేవంత్ రెడ్డికి సహాయ మంత్రిగా బండి సంజయ్ ఉన్నారు అని చెప్పి కామెంట్లు అయితే విన్నామన్నమాట. దీని మీద మీ స్పందన ఏంటి? దీన్ని మీరు ఎలా ఖండిస్తారు? ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు కడుపులో మంట ఉన్నప్పుడు అలాంటి చేసినట్టయితే ఖబర్దార్ అంటున్నాడు. అంతకుముందు ఎప్పుడు అనలేదు అసలు చంద్రబాబు నాయుడు.